హాయ్ అండి. కాశ్మీర్లో ఉన్నామని తెలిసిందే కదా మీకు. అయితే ఈరోజు మార్నింగ్ వ్లాగ్ చూసేయండి. మార్నింగే ఏంటి మష్రూమ్ చూపిస్తున్నారు అనుకుంటున్నారా? అయితే మేము ఒక ప్లేస్కి వెళ్ళడానికని రెడీ అవుతున్నాము. అందుకని ఫుడ్ కూడా ప్రిపేర్ చేసుకుంటున్నామండి. ఈ 4 ప్యాకెట్స్ కాస్ట్ ఎంత ఉంటుంది అంట కామెంట్ చేయండి. బబ్బు కూడా నాతో పాటు హెల్ప్ చేస్తుందంట. అయితే వీడియో అయితే చూసేద్దాం. చూపించాను. అవన్నీ ఇప్పుడు ఏం చేస్తారా? అవన్నీ ఒక్కరోజే కూర వండేస్తున్నా. ఎలా వండుదో మేము చెప్తామా మరి? నువ్వు ఎప్పుడు వండలేదు కదా. ఇది మనం ఉంటున్న క్వార్టర్స్. ఫస్ట్ హోమ్ టూర్ చూపించాను కదా, వేరే వాళ్ళు ఖాళీ చేసేసారు, అంటే ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళిపోయారు. అది ఖాళీగా ఉందని మీకు హోమ్ టూర్ అయితే చేశాను. ఇక్కడ చూడండి, ఫస్ట్ ఎగ్స్ అయితే పెట్టాము ఒక పక్క, ఇంకొక పక్క రైస్ కూడా వండేసాము. ఇప్పుడు మష్రూమ్ అయితే వాష్ చేయడానికి 4 times అయినా కడగాలండి, ఎందుకంటే అంత మట్టి కూడా ఉన్నది, నాటు పట్టుగొడుగుల్లాగా ఉన్నాయి. కొంచెం బాగా వాష్ చేయాలి. ఇదిగోండి, ఇందులో వేసి 1 minute అలా ఉంచితే కొంచెం నానతాయి కూడా. ఈ 4 కూడా ఇప్పుడు వండేస్తున్నాము. పుట్టగొడుగు కూర అంటే ఎంతమందికి ఇష్టమో ఏంటో కామెంట్ చేయండి. నాకైతే చాలా ఇష్టమండి. నాటుకోడి అండ్ పుట్టగొడుగులు, ఫిష్ అంటే నాకు ఫేవరెట్. వస్తామా? ఫ్లవర్ ఒకసారి ఫోటో తీ. ఫోటో ఫోటో మీకు బాబు. మేము ఒక ప్లేస్కి వెళ్తున్నామని చెప్పాను కదా, ఆ వీడియోలో అయితే కర్రీ ఉంటుంది చూడండి. बहुत बढ़िया. जाना देसी बैग ग्लास तो डाउन करना పర్లేదు. కాల్ పెట్టి అక్కడ బ్యాగ్ బ్యాగ్ పెట్టి పర్లేదు. ఏంటి ఇక్కడ వీడియో తీసినవి? అన్ని పడి సంగతి ఎయిర్పోర్ట్ దిగినప్పుడు